అది కూడా వాక్యంలో చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చదవండి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేయమన్నాడా, చేయొద్దన్నాడా? మరి ఉదయం లేచిన దగ్గర నుంచి మనం చేసేది ఏంటి? ఏం చేస్తున్నాం? మా పిల్లల్ని నారాయణ కాలేజ్ కానీ చైతన్య కాలేజ్ కానీ, మీకు ఇక్కడ తక్కువ కానీ అక్కడైతే భయంకర సౌండ్ ఇదే. మా పిల్లలు భవిష్యత్తు ఎలా ఉండాలి? అదే బంగారు బాటలో ఉండాలి. ఒక్కసారైనా ఆలోచించారా? వీడు పరలోకం వెళ్తాడా, నరకం వెళ్తాడా? పాపం ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడైతే పిల్లలకి పాపం అన్న సంగతి తెలుస్తుందో, వాళ్ళ మైండ్కి ఇది పాపం అన్న సంగతి తెలుస్తుందో, ఒకే ఒక డోర్ ఓపెన్ అవుతుంది తెలుసా? అది నరక ద్వారం. అలా నోరు తెరుచుకుని ఉంటుంది. అది పరలోక ద్వారం ఇంకా ఓపెన్ అవ్వదు. అది వాడు తెలుసుకోవాలి, పెరగాలి. ఇది నేను చేస్తున్న పాపము, నేను పాపిని అని తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ఆ సిలువ దగ్గరికి వస్తాడో, వెనక్కి తిరిగి చూడాలి దాన్ని, ఆ సిలువని. దాని మీద కనిపిస్తాడు యేసుక్రీస్తు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన మీద కొరడా దెబ్బలు పడ్డాయి, అందులో మీ వాటా ఎంత ఉందని? ఆయన మీద పడిన దెబ్బ, ఆయన చర్మాన్ని చీల్చిన ఆ గాయం బహుశా నాదేమో అది. మరి మీ వాటా ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంత భయంకరమైన తప్పుదారులకు తిరుగుతున్నామో. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? కృప కలిగిన తండ్రి కదా, ఆయన ప్రేమించాడు కదా మనల్ని, ఆయన ప్రాణం ఇచ్చేశాడు కదా, మన మార్గాన్ని సరళం చేయడానికి ఒక వ్యక్తిని పంపించాడు. ఆయన పేరే ఎవరు? దాసు, నేనే. కానే కాదు, ఆదరణకర్తని పంపించాడు మన దగ్గరికి. ఆయన వచ్చి ఏం చేస్తాడు? మీరందరూ ఎలా మారు మనసు పొందారు? మీకు అయ్యారా? మీకు మీరుగా బాప్తీసం తీసుకున్నారా? లేకపోతే నా లాంటి వాళ్ళు, అమ్మగారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకో కొంతమంది పాస్టర్ లాంటి వాళ్ళు చెప్పడం వల్ల మారారా? కానే కాదు. అది మేము ఇక్కడ బోధించేది ఓన్లీ వాక్యం మాత్రమే. ఎప్పుడైతే మీరు వాక్యం వైపు మీ తలని తిప్పుతారో పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఎంటర్ అయిపోతాడు. ఎవరో పిలవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ ఆల్రెడీ వచ్చున్నాడు ఇక్కడికి ఎప్పటి నుంచో. ఆయన పరిశుద్ధ ఆత్మ నీడలో మనం అందరం బ్రతుకుతున్నాం ఇప్పుడు. అలా మన తల తిప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మనం పాపి అని గుర్తు చేస్తుంది అది. వెంటనే మన కళ్ళు నేలను చూస్తాయి, మన తల నేలకి తిరుగుతుంది. తిరిగిన వెంటనే ఏం జరుగుతుంది తెలుసా? మనలో పశ్చాత్తాపం స్టార్ట్ అవుతుంది. నేను పాపిని అని తెలుస్తుంది. ఆదరణకర్త చేయటానికి ప్రథమ కారణం అదే. అప్పుడు చూస్తాం సిలువ వైపు మనం. అవును ప్రభా, మేము పాపమే. అప్పుడు చూస్తాం యేసుక్రీస్తు వైపు, ఆయన గాయాల వైపు చూస్తాం. అంతకుముందు చూడం మనం. ఎంత గొప్ప ప్రసంగి చేయని, ఎంత గొప్ప గొప్ప సేవకులు రాని, పెద్ద పాస్టర్లు రాని, జరగదు అది. ఒక చిన్న ఇంటి పక్కనామా రోజు ప్రార్థనకి వెళ్తామా, మారండమ్మా అంటే చాలు జరిగిపోయింది. అలా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఆలోచిస్తారు, ఏం తెలుసా? యేసుక్రీస్తు వైపు మారమంటున్నారు, తిరగమంటున్నారు, ఏం చేయాలని. తిరిగి చూస్తాం ఒక్కసారిగా. అప్పుడు ఏం గుర్తొస్తుంది తెలుసా? మనం పాపమని. కానీ ఈ రోజుల్లో జరుగుతున్న బోధ ఏం జరుగుతుంది తెలుసా మీకు? మీరు ఆనందంగా ఉండాలంటే, మీకు ఐశ్వర్యం రావాలంటే, మీకు అధిక కృప రావాలంటే యేసుక్రీస్తుని నమ్ముకోమని చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుందో నేను వాక్యం చెప్తాను ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం తీయండి.
అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకొందుము. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మర్యాదగా. ఎలా మర్యాదగా నడుచుకోవాలి? మనం చీకటి సంబంధం కాదు కాబట్టి, మనం పగటి సంబంధం కాబట్టి మనం ఎలా నడుచుకోవాలి? మర్యాదగా నడుచుకోవాలి. ఏం జరుగుతుంది ఈ రోజుల్లో? డ్యాన్స్ స్టార్ట్ అయింది చర్చిలో. బయట ఇప్పుడు దాకా బయట వేసాం, ఇప్పుడు చర్చికి తెచ్చేశారు. జరగట్లేదా? ఇది నిజం కాదా? చర్చిలో డ్యాన్స్ ఎక్కువైపోయింది, అది కూడా స్టెప్పులు ఎక్కువైపోయినాయి. కొత్త కొత్త కొరియోగ్రాఫర్లు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? ఫస్ట్ స్కిట్ పేరుతో స్టార్ట్ అయింది. ప్రజలు, తల్లిదండ్రులు ఫోన్లు తీశారు. మా అబ్బాయి భలే చేస్తున్నాడు, మా అమ్మాయి భలే చేస్తున్నాడు, రికార్డ్ చేయటం మొదలుపెట్టారు. తర్వాత పాటలు, డ్యాన్సులు అయిపోయినాయి. అది ఇంకా ఎక్కువ దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? రొమాన్స్ ఎక్కువైపోయింది చర్చిలో. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వీడియోలు తీసుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? మనం ఎంత భయంకరమైన పాపం చేస్తున్నామో మన పిల్లల్ని పెట్టి. ఒక్కసారి ఆలోచించండి. మనం మన నడకని ఒక్కసారి ఆపుదాం. మనం ఎటువైపు నడుద్దాం, ఎటువైపు వెళ్తున్నామో అది కరెక్టా కాదా ఆ దారి అని ఒకసారి చూడాలి మనం. ఒక తండ్రి ఉంటాడు, 24 గంటలు తాగుతాడు. కొడుకు చెప్తాడు నీతులు వచ్చి, నువ్వు మారరా అని. ఎలా మారతాడు? ఒక తల్లి ఉంటుంది, లేచిన దగ్గర నుంచి ఆ నోరు మూతపడదు. కూతురికి లేకపోతే కొడుకు చెప్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా, తిట్టకూడదని. ఎలా? ఎవరిని ఆదర్శం తీసుకొని పెరుగుతారు వాళ్ళ పిల్లలు? తల్లిదండ్రులే కదా. తల్లిదండ్రులు సరిగ్గా ఉంటే, తల్లిదండ్రులకి దేవుని భయం ఉంటే ఆటోమేటిక్గా పిల్లలకు వచ్చేస్తుంది. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. నా పిల్లల విషయంలో నేను అసలు కష్టమే పడలేదు. నేను వాళ్ళని ఎప్పుడు అడిగే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, మీరు చదవకపోయినా పర్లేదు, మీకు మార్కులు రాకపోయినా పర్లేదు, కానీ దేవుని భయం నుంచి తొలగటానికి వీల్లేదు. ఎందుకంటే నాకు తెలుసు నరకం ఎలా ఉంటుందో. ఈ వాక్యం చదవటం వల్ల నాకు తెలుసు నరకంలో ఏం జరుగుతుందో అనేది. దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావా, దేవుని దయలో ఉన్నావా? ప్రశ్న వేసుకోవాల్సింది మీరే. ఈ మీటింగ్ పెట్టడానికి ఉద్దేశం కూడా అదే. మన స్థితి ఆత్మీయంగా ఉందా, భ్రష్టత్వం వైపు ఉందా? ఈరోజు కానీ మనం కళ్ళు తెరవకపోతే ఇంకా తెరవలేము మనం. చర్చిలో చెప్పి వాళ్ళ గొంతులు అరిగిపోతున్నాయి, కానీ మనలో మార్పు రావట్లా. ఎందుకంటే ఒకప్పుడు పాస్టర్లు కానీ చూస్తే, సేవకులను చూస్తే వణిగిపోయే జనము వాళ్ళని ఇప్పుడు ఏలిపెట్టి చూపిస్తున్నారు. మీరు చెప్పేది మాకు ఇష్టం లేదు, మాకు ఇష్టానుసారంగా లేదు మీ వాక్యము, మా మనసులో మెప్పించేలాగా ఉండట్లేదు మా వాక్యం అని ఏలిపెట్టి చూపిస్తున్నారు. ఒక్క 2 మాటలు కానీ గట్టిగా మాట్లాడితే చర్చి మానేస్తాం. చాలామంది అంటారు ఇంట్లో కూర్చొని, మీరు చర్చికి వెళ్ళినా ఒకటే, మేము ఇంట్లో ఉన్నా ఒకటే. మీరు చర్చికి వెళ్ళి సాధించలేనిది మేము ఇంట్లో ఉండి సాధిస్తాం, మేమే నీతిమంతులు అని ఇళ్లలో కూర్చున్న వాళ్ళు మగవాళ్ళు చెప్తున్నారు ఈ మాటలు ఆడవాళ్ళతో. మరి బయట ఉన్న వాళ్ళందరూ నీతిమంతులా? చర్చిలో ఉన్న వాళ్ళు చెడిపోయిన వాళ్ళు అయితే బయట ఉన్న వాళ్ళు ఎవరో మరి. అంటే ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు కానీ ఆయన సిలువ కానీ మనకి సరిగ్గా అర్థం కాకపోతే మన జీవితాలు వంకర టెంకరగానే ఉంటాయి, స్ట్రైట్ ఉండవు. కానీ దేవుడు స్ట్రైట్ చేస్తాడు ఒకరోజు. అది అతి త్వరలోనే ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ సంవత్సరం జరగబోతుంది అది అన్న మైండ్ సెట్తో మీరు ఉండాలి. దేవుడు నెక్స్ట్ రోజే వస్తే బాగుండురా బాబు అనుకునే ఆనందం ఉండాలి మీకు. అంతేగాని మా అప్పులు చేసి ఉన్నాము, మా జీవితం సరిగ్గా లేదు, దేవుడు వచ్చే బాగుండు అనుకోకూడదు. మనం ఎలా ఉండాలి? సంతోషంగా యేసుక్రీస్తును చూస్తామన్న ఆనందంతో ఉండాలి మనం. ఒకే 5 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదవండి అమ్మా. మైక్ లేదు.
అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలియనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చాలు. ఈ వాక్యం చదివారు కదా, ఎంతమంది బైబిల్ చూశారు చెప్తారా? దేవునికి స్తోత్రం. నాకు 2 చేతులు కనపడ్డాయి. చాలామంది రైట్. ఎందుకు చేతులు ఎత్తమని చెప్పానంటే, ఈ వాక్యం మీకు ఎంతమందికి అర్థమైంది అని అడగటానికి. ఎంతమందికి అర్థమైంది? ఏముంది ఇటు? అటువలే ఆత్మ. చదవమా ఒకసారి, చదవమని. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. చాలు. ఎవరు మనకి సహాయం చేస్తుంది అంటే మనకేం అర్థం అవ్వాలి తెలుసా? మనకి ప్రార్థన చేయడం రాదు అని అర్థం అవ్వాలి. ఈ వాక్యంలో అర్థం ఏంటంటే, మనకి ప్రార్థన చేయటం కూడా ఇప్పటికి కూడా రాలేదు అని అర్థం. చాలామంది గొప్పగా ప్రార్థన చేస్తారు కదా, మనకి ప్రార్థన చేయటం కూడా రాలా. ఇందాక అమ్మ ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అంది, పరిశుద్ధాత్మతో నింపి వాక్య బోధన చేయాలి, ప్రార్థన అలా ఉండాలి. మనకెవరు అవసరం? పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. ఎందుకంటే మనం ఏం ప్రార్థన చేస్తాం? అయ్యా ఆర్థిక సహాయం చేయండి, అయ్యా ఇంటికి డబ్బులు ఇవ్వండి, పిల్లలకి చదువులు. ఎప్పుడు చూసినా లోక ఆశతోనే అడుగుతాం తప్ప దేవుని కోరికతో మనం ప్రార్థన చేయలేం. కాబట్టి మనకి చేత కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడు? యేసుక్రీస్తు పంపించడం మన లోపలికి, ఎలా ప్రార్థన చేయాలో ఎలా అడగాలో చెప్పటానికి. అది ఆ వాక్యానికి అర్థం. ఇప్పుడు దాకా మీకు చెప్పిన దాంట్లో మీకు అర్థమైన విషయం ఏంటో నేను క్లోజ్ చేయబోతున్నాను. మీకేం అర్థమైంది ఈ 2 రోజుల మీటింగ్లో, ఈ చివర కొన్ని నిమిషాలు జరిగిన ఈ వాక్య పరిచర్యలో? మీకేం అర్థమైంది? ఏమర్థమైంది? ఎవరైనా చెప్పగలుగుతారా? సరే, మీ తరఫు నుంచి నేనే చెప్తాను. మనకు అర్థమైన విషయం ఏంటంటే, సిలువ అని అర్థం. మన జీవితాల్లో ఇలాంటి సిలువ లేకపోతే, ఆ సిలువ మీద ఎవరైతే ఉండకూడదో ఎవరు ఉండాలో, మనకి బదులుగా ఉన్న వ్యక్తి ఎవరో అన్న సంగతి మనం గమనించకపోతే మన జీవితం మొత్తం చీకట్లో ఉన్నట్టే. అందుకని వాక్యం చెప్తుంది, మీరు లోపల చచ్చిపోయారు, బయట బ్రతికున్నారు అంతే. అంటే అర్థమైంది తెలుసా? ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే మనలోకి ఉండాలో ఆయన బయటికి పంపించేసి మనం బ్రతుకుతున్నాం అంతే. అంటే మన లోపల ఏమున్నట్టు? చీకటి ఉన్నట్టే. అందుకని ప్రియమైన సార్వత్రిక సంఘమా, ఈ కొద్ది మాటలు మీ లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎదురు చూడాల్సింది మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాత్రమే. ఇది కానీ మనం మిస్ చేసుకుంటే, అంతటి గొప్ప కృపను మనం వదులుకుంటే, ఒకరోజు మనం అందరం, అంటే వదులుకున్న వాళ్ళు మాత్రమే, విడవబడిన సంఘం శ్రమల గుండా బయటికి రావాలి. అలా శ్రమల గుండా బయటికి రాగలిగితే మీకన్నా గొప్ప పరిశుద్ధులు ఎవరు లేరు. అది సాధ్యమవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక బిరుదు ఉంది. కళలో కూడా అలా అబద్ధం చెప్పలేదంట. బైబిల్లో ఉన్న విషయం అది. మనం లెగిస్తే అబద్ధం చెప్తాం. సో ఆ గుంపులో మనం ఉండం. ఇంకెక్కడ ఉంటాం? ఎవరైతే ఏ ప్రతిమను చూపించి, ఏ బొమ్మను చూపించి మొక్కు మొక్కు అని అంటారో అక్కడ ఉంటారు అందరు వెళ్ళి. అక్కడ ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? యేసుక్రీస్తు డైరెక్ట్ నరకాన్ని పంపించేస్తాడు. ఎందుకంటే మనము సృష్టికర్తని పూజించకుండా సృష్టిని పూజిస్తే అది బహుభయంకరమైన పాపము, అది వ్యభిచారము, దేవునికి ఇష్టం లేని విషయం. కాబట్టి మీరు ఈ మాటల చేత మీ అందరిని ఒకరిని ఆదరించుకోండి. ఆదరించుకొని మన ప్రభువైన యేసుక్రీస్తుకి సంపూర్ణంగా సరెండర్ అవ్వండి, అరెస్ట్ అవ్వండి ఆయనకి. ఎందుకంటే ఈ భూమి మీద మనల్ని ఒక ముద్ర వేసి ఒక మూలక తోసేస్తే ముద్రని పగలగొట్టి
యేసుక్రీస్తు ఆయన రక్తంతో ఆ సీల్ని తీసేసి ఇదిగో మనందరికీ పరిశుద్ధమైన గ్రంథం ఇచ్చాడు. ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని ఇచ్చి మనం మన జీవిత కాలంలో ఒక్కసారి కూడా దీన్ని చదవలేకపోతే మనకన్నా దౌర్భాగ్యులు ఇంకోలు ఉండరు. కాబట్టి సార్వత్రిక సంఘమా, మీ అందరికీ చివరిగా ఈ రోజు నుంచి ఈ మాటలు బాగా గుర్తు చేసుకోండి. మీ పిల్లల్ని కనిపెట్టండి. మీరు ఏ రూట్లో వెళ్తున్నారో అర్థం చేసుకోండి. మన వెళ్తున్న రూట్ సరైందో కాదో తెలుసుకొని యేసుక్రీస్తుకి దగ్గర అవ్వండి. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నారు కాబట్టి. ఈ వాక్యం మీ అందరి మధ్య దీవించబడును గాక. అందరూ లేచి నుంచుందాం.